మరొక లేఖనాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 12 మనం చూద్దాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యము అతనికి స్థిరపరిచెదను. ఇక్కడ లేఖనము తెలియపరుస్తూ ఉంది. ఏమని తెలియపరుస్తుంది మనకు అని అంటే, మరి దేవుని ఆలయం పనిచేయుటకు దావీదు ఆసాను నాతాను అంగీకరించెను. దావీదు కుమారుడు దేవుని ఆలయం కట్టవలెనని ఆజ్ఞాపించెను. ఇక్కడ దావీదు ప్రార్థనలు స్తుతి స్తోత్రముల గురించి ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉన్నది. దావీదు గారి గురించి ఈ లేఖనము పొందుపరచబడి ఉన్నదని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం, గ్రహిస్తూ ఉన్నాం ఇందులో. ఎందుకనంటే దావీదు తర్వాత తన సంతతిని రాజ్యాన్ని ఇస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఆయన మరణం తర్వాత మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆమె గొప్ప పరిచారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని నంతటిని బట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటినన్నిటినీ భావమును చెప్పెను. 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే 2:10 చూద్దాం. 2వ అధ్యాయము 10వ వచనము. ఇంతకుముందు క్షమించండి, 10వ అధ్యాయము 3వ వచనాన్ని చూశాను నేను. మరి 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 2:10. తర్వాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. ఈ లోకంలో అందరము నిద్రపోవాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అందరము ఒకరోజు నిద్రపోవాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క నిద్ర అది దేనికి సాదృశ్యము అని అంటే, మరి దేవుని చిత్తం మనం ఈ లోకంలో జరిగిస్తూ ఉన్నామా? నిద్రపోవడం అయితే సాధ్యమే, అది తప్పదు. ఎవరికి? నరునిగా పుట్టినటువంటి ఏ మానవునికి అది తప్పేది కాదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. దావీదు తమ పితరుల స్థానమందు ఆయన కూడా నిద్రించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి 11వ అధ్యాయం 43వ వచనాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 11:43 చూద్దాం ప్రియులారా. 11:43లో ఏముందో చూద్దాం. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తర్వాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయను. దావీదుకు చేసినటువంటి నిబంధనను దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. నీ సంతతికి రాజ్యంనిస్తానని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఈ మరణము సంబంధించినటువంటి లోకంలో మనం ఏమనుకుంటామో మరణము అంటాము, చనిపోయిండు అని అంటాము. కానీ దేవుని దృష్టిలో అది ఏముంది అని అంటే నిద్రలో ఉన్నారు, నిద్రించారు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అలాగునే యోబు గ్రంథము అంతకుముందు 22వ అధ్యాయం చూద్దాము. మొదటి రాజుల గ్రంథం 22:50 వచనాన్ని చూద్దాం. 22
50వ వచనాన్ని చూద్దాం. పిమ్మట యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన ప్రియుడైన దావీదుపురమందు తన పితరులతో కూడా పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోవారాము అతనికి కుమారుగా రాజాయను. ఎందుకు అనంటే నిద్రలు అనేక రకాలుగా ఉంటూ ఉన్నాయి. చాలా వరకు జనరల్గా సోమరిగా నిద్రపోవద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ నిద్ర ప్రతి మానవునికి అవసరమై ఉంటూ ఉన్నది. అది విశ్రాంతి నిద్ర, తప్పకుండా దేవుడు పిలుపుని అందుకొని పోయేటటువంటి నిద్ర. వారి ప్రయాసములన్నీ కూడా మాని నిద్రలో ఉన్నట్టుగా దేవుని రాకడలో ఎత్తపడడానికి సిద్ధపడినటువంటి నిద్రగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది ముందుగా నిద్రిస్తారు, తర్వాత కొద్దిమంది నిద్రిస్తూనే ఉంటాము. ఈరోజు ఒకరు, రేపు నేను, ఎల్లుండి ఇంకొకరు, ఇలా ఎవరమంటే వాళ్ళము. మనం దేవుడు పిలిచినప్పుడు మనము ఈ లోకంలో మనం వదిలిపెట్టి నిద్రించాల్సినటువంటి వారిగా ఉంటున్నాం. అయితే ఆ నిద్రలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంది అని అంటే, దావీదు గుణలక్షణాలు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, వదిలిపెట్టాడు, కనికరం పొందాడు. అలాగనే సొలొమోను జ్ఞానిగా ఉన్నాడు, తాను తన కాలంలో నిద్రించాడు, తన కుమారునికి అవకాశం ఇచ్చింది. ఎందుకు అనంటే ఈ రాజ్య పరిపాలన మాత్రం కంటిన్యూ కొనసాగుతూ వస్తూ ఉన్నది. ఈ రాజ్య పరిపాలన కంటిన్యూ రెగ్యులర్గా వస్తూ ఉంటూ ఉన్నది. ఎందుకు అనంటే దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారు వేరు, దేవుని చిత్తం కాకుండా సమయాన్ని వ్యర్థం చేసుకునేటటువంటి వారు వేరు అనేటటువంటిది మనం గమనించాలి ప్రియులారా. యోబు గ్రంథానికి వద్దాం. ఇప్పుడు యోబు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 14:12 వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏం రాయబడిందో చూద్దాం. 14:12 అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు, ఆకాశం గతించిపోవు వరకు వారు మేలుకొనరు, ఎవరునూ వారిని నిద్ర లేపజాలరు. దేవుడు కలిగించినటువంటి నిద్ర ఎవ్వరు మానవులు లేపజాలరు. లేపే సమయం వచ్చినప్పుడు దేవుడే వారిని లేపుతాడు. అంతేగాని సాధారణంగా పడుకుంటే లేపితే లేవచ్చు. లేదు, కొంతమంది పండుకున్నట్టుగా నటించేటటువంటి వారిని మనం లేపలేము. అలాగున్నే నిజంగా పండుకున్నటువంటి వారిని మనము లేపగలుగుతాము. అందుకనే దేవుడు ఒకవేళ నిద్ర కలిగిస్తే ఆ నిద్ర శాశ్వతంగా ఉంటుంది. మరి దేవుని చిత్తమైనంత వరకు అది అలాగున్నే కొనసాగుతూ ఉంటుంది. ఆ నిద్ర ఎవ్వరు కూడా లేపలేరు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. మరి కీర్తనలు 13 3వ చరణాన్ని మనం చూద్దాం. కీర్తనలు 13 3వ చరణాన్ని చూద్దాం. ఇక్కడ ఏమని రాయబడి ఉందో చూద్దాం ప్రియులారా. 13:3 యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువులు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. ఎందుకు అని అంటే కొన్నిసార్లు మనం ఆశపడవచ్చు. ఇక్కడ దావీదు ఆశపడినట్టుగా కొన్ని సందర్భంలో మనకు అనుకూలంగా లేకపోవచ్చు, వారి ముందర నేను ఎగతాళి కావచ్చు అని అనుకోవచ్చు. అలాగనే దావీదు గారు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, వాళ్ళ ముందర నేను ఇది కాక ముందు నిద్రపోకూడదు అని అనుకుంటున్నాడు, మరణం రాకూడదు అని అనుకుంటున్నాడు. అలా కోరుకోవడం మానవునిగా ఎవరమైనా కోరుకుంటాం. మరణానికి దగ్గర క్షణాలుగా ఉన్న, గంటలుగా ఉన్న, కొద్ది నిమిషాలుగా ఉన్నప్పటికి కూడా ఏం చేస్తాం, ఇంకా బ్రతకాలనే కోరుకుంటాం. కానీ ఆ బ్రతుకు దేవుని కొరకు బ్రతికే బ్రతుకై ఉండాలి, మంచి కొరకు బ్రతికే బ్రతుకై ఉండాలి.
మరణిస్తే నలుగురు గుర్తుపెట్టుకునేటట్టుగా ఉండాలి. అలాగనే పరలోకములో పరదేశంలో మనకు స్థానం ఉండేటటువంటి నిద్రలా ఉండాలి. కానీ మరి ఆ నిద్రలా మనం నరకానికి పోయేటటువంటి నిద్రగా మనం ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యంలో మనము హెచ్చరిక చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు అనంటే దేవుని యొక్క నిద్రను మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. 9:24 స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. ఇక్కడ ఒక చిన్నది చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. స్థలమీయుడి ఆ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. 23వ వచనాన్ని మనం చూసినప్పుడు, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి 25వ వచనం, జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగా ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశమంతటను వ్యాపించెను. మనుషుల దృష్టిలో ఆమె ఆ చిన్నది చనిపోయి ఉంటున్నది. కానీ యేసయ్య అన్నాడు, నిద్రపోతూ ఉన్నది. దేవుడు మాత్రమే లేపగలడు. దేవుని కుమారుడు మాత్రమే లేపగలడు. దేవుని కుమారునికి సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆ దేశమంతటా ప్రచారం గావించబడి ఉంటున్నది ఆ చిన్నదాన్ని మేలు కొలపడం వల్ల. నా ప్రియమైనటువంటి వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మనం కూడా ఎప్పుడు నిద్రపోతామో మనకు తెలియదు. శాశ్వతమైన నిద్ర, మరణమైనటువంటి నిద్ర. ఆ నిద్ర రాకముందే మనం చేయాల్సినటువంటి పనులు నిర్లక్ష్యం చేయకుండా సిద్ధపడాలి. బాప్తిసం తీసుకోవాలి, దేవుని వెంబడించాలి, దేవుని సన్నదికి నడవాలి, దేవుని కృపలో భద్రపరచబడాలి. చనిపోతే మరి దేవునితో పరదేశంలో ఉండేటట్టుగా మనం సిద్ధపాటు చేసుకోవాలి. మరి బ్రతికుంటే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసంలో ఉండటానికి మనం ఉండాలి. కానీ అనవసరమైనటువంటి నిద్రలు మనం పోవడానికి వీల్లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యం 9:24 మనం చూద్దాం ప్రియులారా. వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలెనని రాత్రింబగలు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. 23 అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలెనని రాత్రింబగలు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతని క్రిందికి దింపిరి. ఈ 9:24లో మనం చూసినప్పుడు మరి దేవుని చిత్తాన్ని మనము ఆలోచన చేయడానికి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. వీడియో వస్తా ప్రార్థన చేయాలి. బంద్ ఉంది, వస్తున్నా 5 నిమిషాలు. దేవుని కృపలో మనం భద్రపరచబడేటటువంటి వారిగా, మరి దేవుని చిత్తంలో ఉండేటటువంటి వారిగా మనం ఉండాలి. క్షమించండి, ఇంతకుముందు అపోస్తల కార్యము 9:24 చదివాము. క్షమించండి, 9:24 కాదు, 7వ అధ్యాయాన్ని మనం చదువుదాం. 7వ అధ్యాయము 60వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. 59 ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా
నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. చూడండి ప్రియమైనటువంటి వారలారా, స్టెఫెను నిద్రిస్తూ ఉండి కూడా ఇతరుల పాపములను క్షమించేటటువంటి గొప్ప గుణాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మనము ఎంతవరకున్నా మనం క్షమించే గుణాలు లేకుండా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం, నిద్రపోతున్నాం, లేస్తూ ఉన్నాం. ఏమీ ప్రయోజనకరమైంది కాదు. మరణించే సమయంలో కూడా వారి మీద నా పాపం మోపకండి అని అంటే, నన్ను కొట్టి చంపినటువంటి పాపం వారికి మోపకండి అని చెప్పి ప్రభువును వేడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయము 24వ వచనంలో ఇంతకుముందు మనం చూసాం మత్తయి సువార్తలో. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 1 కొరింథీ 15:51 వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ 15:51. ఈ లేఖనంలో మనం ఏముందో చూద్దాం. 51, 52 కలుసుకొని ఉంది, చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మన మరణము నిద్ర అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం బ్రతికున్నటువంటి దినాల్లో మనం దేవుని చిత్తంలో ఎంత ఉన్నామో, ఏం చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, స్టెఫెను లాంటి జీవితము, దావీదు లాంటి జీవితం, సొలొమోను లాంటి జీవితము జీవించి నిద్రిస్తూ ఉంటున్నామా? అనవసరంగా వ్యర్థంగా మన ఆలోచనలు, మన ఉద్దేశాలు మరి తిండిపోతులుగా, నిద్రపోతులుగా, సోమరిపోతులుగా ఉండి మనం నిద్రిస్తూ ఉన్నాము. మన నిద్ర ఈ లోకాన్ని పరిపూర్ణం చేసుకొని, లోకంలో మన ప్రయాసం వ్యర్థం కాకుండా పరిపూర్ణం చేసుకొని నిద్రిస్తూ ఉన్నామా? లేకపోతే సోమరిగా ఉండి, తిండిపోతులుగా ఉండి నరకానికి వెళుతూ ఉంటున్నామా? ఈ నిద్ర దేవుని చిత్తమైన నిద్ర, దేవుడు పిలిచేటటువంటి నిద్ర, ఈ లోకంలో మన పనులు ముగించినటువంటి నిద్ర అయి ఉంటున్నది. అది శాశ్వతమైన నిద్ర అయి ఉంటున్నది. దేవుడు మాత్రమే లేపే నిద్ర అయి ఉంటున్నది. మానవుడు ఎవ్వరూ లేపలేనటువంటి నిద్ర అయి ఉంటున్నది. ఆ నిద్ర వచ్చినంత వరకు మనము ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, మన పాపములను ఒప్పుకుంటూ, ఏ దినానికి ఆ దినం మనము మేలు చేత కీడును జయించేటటువంటి వారిగా ఉందాం ప్రియులారా. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి ప్రభునామమున వందనాలు.